ముఖ్యంగా 2017 బై ఎలక్షన్లలో మాత్రం కేవలం శ్రీనివాస్ సెంటర్ నుంచి ఆ రోడ్డు మాత్రమే ఆ రోజు విస్తరించారు. మిగతా ఎక్కడ వేసిన గొంగలే. ఇప్పుడు చేస్తున్నాం కదా, చేస్తుంటే అడ్డుపడుతున్నారు కదా. అంటే వాళ్ళు చేస్తేనేమో డెవలప్మెంట్, మేము చేస్తేనేమో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాము, బొగ్గులైన వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నాం అని మాట్లాడతారు. అది డెవలప్మెంటే కదా. అంటే మరి మేము చేసినప్పటికీ వచ్చేసరికి అన్యాయం చేస్తున్నారంటారు. వీళ్ళు ఎవరికైనా కాంపెన్సేషన్ అని ఇచ్చారా? ఈ రోడ్డు కొట్టేటప్పుడు బై ఎలక్షన్ ఒకటే ఒక సాకు, బై ఎలక్షన్లో ఓట్లు రావాలి అందుకని కొట్టేయండి రాత్రి అని చెప్పి కనీసం ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొట్టారా? మేము ఇస్తున్నాము, మేము పట్టాలు ఇచ్చి చేస్తున్నాము, మేము అపార్ట్మెంట్లు ఇచ్చి చేస్తున్నాము, మేము టీడీఆర్లు ఇచ్చి చేస్తున్నాము. ఈరోజు పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు ఎవరి హయాంలో జరిగింది? మా నాన్నగారి హయాంలో జరిగింది. రోడ్లు విస్తరణలో ఎవరు జరిగినాయి? ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మన బైపాస్ వరకు కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, నూనెపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, లేకపోతే చర్చి రోడ్డు కావచ్చు, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? మా నాన్నగారి హయాంలో జరిగాయి. వాళ్ళు చేసిందల్లా ఒకటే. బై ఎలక్షన్ లేకపోయింటే అది కూడా చేసేవాళ్ళు కాదు. బై ఎలక్షన్లో చచ్చినట్టు గెలవాలి కాబట్టి ఏం చేస్తే గెలవాలి అనే ఒక ఆలోచన చేసినారు, దాన్ని కొట్టినారు. ఆ డబ్బులు కూడా మళ్ళీ మేమే ఇప్పించాం. 25 కోట్ల రూపాయలు నేను వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పించాల్సి వచ్చింది. సో డెవలప్మెంట్ అనేవంటనే ఓల్డ్ టౌన్ అన్న. ఇప్పుడు చార్మినార్ ఓల్డ్ టౌనే, రోడ్డు విస్తరణ ఎందుకు జరగలేదంటే, లేకపోతే ఏ ఊర్లో ఓల్డ్ టౌన్లు లేవు చెప్పండి? అన్ని ఊర్లలో ఓల్డ్ టౌన్లు పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఉంటాయి. ఓల్డ్ టౌన్ ఇస్ ఓల్డ్ టౌన్. కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాస్లో దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకొని మాస్టర్ ప్లాన్ని అనుగుణంగా పోతున్నాం. ఈరోజు ఇప్పుడు గతంలో రూపురేఖలకి ఈరోజు బొగ్గులైన ప్రాంతంలో ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు వచ్చిన తర్వాత రూపురేఖలు మారుతున్నాయా లేదా? మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత రూపురేఖలు మారినాయా లేదా? అంతే డెవలప్మెంట్. అది ప్రతిదానికి ఇంకా రోడ్లు కొట్టాలి, ఓల్డ్ టౌన్ అంతా కొట్టేయాలి, ఓల్డ్ టౌన్ అంతా పడగొట్టేస్తేనే డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళు చెప్పేది అదే ఉంది. నంద్యాలలో క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది, పబ్లిక్కి భయం అనేది, భయాందోళన అనేది కలుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపం ఉందంటే ఏమంటారు? లేదు, చాలా స్టాట్స్ తీసుకొని మాట్లాడవచ్చు మీరు కావాలంటే. నేను చెప్పేది కాదు. యూ కెన్ 2014 నుంచి 2019 స్టాట్స్ తీసుకోవచ్చు, లేకపోతే 2019 నుంచి 2024 స్టాట్స్ కూడా తీసుకోవచ్చు. క్రైమ్ రేట్ అప్పటికి ఇప్పటికీ తగ్గింది. ఈరోజు నంద్యాలలో పేకాట క్లబ్లు ఎక్కడా లేవు. విచ్చలవిడిగా 2017 నుంచి 19 వరకు విచ్చలవిడిగా పేకాట క్లబ్లు రన్ చేసేవాళ్ళు. నెల డబ్బులు ఎవరెవరు తీసుకునేవాళ్ళో అందరికీ తెలుసు. సో ఈరోజు పేకాట క్లబ్లు ఎక్కడైనా ఉన్నాయా? లేకపోతే ఈరోజు ఎక్కడైనా సారా అనేది ఇంతకుముందు విచ్చలవిడితనంగా సారా అమ్మేటోళ్ళు, ఈరోజు సారా కనపడుతుంది ఎక్కడైనా? ఈరోజు అర్జునవాడ మామూలుగా అయితే ఇంతకుముందు అంతా అక్కడ సారా కాసేవాళ్ళు అనేవాళ్ళు. ఈరోజు ఎవరు కూడా చేయడం లేదు. ఆ వ్యాపారం నుంచి బయటికి వచ్చినారు, వేరే వృత్తుల్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ వృత్తి మానేసి వేరే వృత్తుల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్డిటి సంస్థతో మాట్లాడి ఇల్లులు కట్టిస్తున్నాం మేము. వాళ్ళకి ఇల్లులు కట్టుకునే స్తోమత లేదు, మాకు ఇల్లు కట్టిస్తే మేము మా వృత్తి మానేసి వేరే వ్యాపారంలోకి వస్తాము అని చెప్తే ఆర్డిటి సంస్థ 2,20,000 రూపాయలు ఆర్డిటి సంస్థ ఇస్తుంది. 1,80,000 రూపాయలు గవర్నమెంట్ సొమ్ముతోటి 4 లక్షలతోటి ఇల్లు కట్టిస్తున్నాం. దాని గురించి చెప్పమనండి తెలుగుదేశం నాయకులు. అనేది ఈరోజు క్రైమ్ రేట్ ఎక్కడ పెరిగింది? స్టాట్స్ తీసి మాట్లాడమని చెప్పండి. గతంలో ఎంత జరిగాయి, ఇప్పుడు ఎంత జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను అధికారంలోకి వచ్చాక గర్వంగా చెప్తాను, ఒక్క తెలుగుదేశం నాయకుడి మీద కూడా నేను కేసు పెట్టలేదే. నేను పెట్టించాలనుకుంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కరెక్ట్ 1 సంవత్సరం 1 and 2 years 2017 బై ఎలక్షన్ తర్వాత 58 మంది మీద మా వాళ్ళని మీద కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారు? SC ST అట్రాసిటీ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు. కనీసం కౌన్సిలర్ నా వార్డులో ఓపెనింగ్ జరుగుతుంది, నన్ను పిలవలేదని చెప్పి అంటే ఆయన మీద అన్యాయమైన కేసు పెట్టేసి ఆలగడ్డ సబ్ జైలుకి పంపించినారు. మా మేనమామల్ని సబ్ జైలుకి పంపించినారు. దాని తర్వాత మా నాయకులందరినీ సబ్ జైలుకి పంపించారు, నా కుటుంబ సభ్యుల్ని సబ్ జైలుకి పంపించినారు. నేను ఒక్కరి మీద పెట్టానా? ఎక్కడైనా ప్రతీకార రాజకీయం ఎక్కడైనా చేశామా? ఈరోజు గర్వంగా చెప్తున్నాము, మా ప్రభుత్వం వీఆర్ ఫర్ ద పీపుల్. మేము ప్రతిపక్షాలని అణగదొక్కాలనో లేకపోతే ప్రతిపక్షం గొంతు నొక్కడానికి ఈ ప్రభుత్వం పనిచేయడం. ఈ ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది. నంద్యాలలో అక్షరాలు అదే చేసి చూపిస్తుంది. చివరిగా చెప్పండి, మీ పేర్లు చెప్తూ మీ బంధువులు ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ, ఎర్రమట్టి మాఫియా, ఎర్రమట్టి దోపిడీ చేస్తున్నారని చెప్పేసి అది యాడుందో నువ్వన్నా చూపిస్తే. ఈ ఇసుకే యాడ దొరుకుతుంది చెప్పండి? నంద్యాలలో ఇసుక ఉందా? లోకేష్ చెప్పినట్టు ఉంటుంది, కర్ణాటకకి తరలిస్తున్నాడు. అదే స్వామి, ఇసుకే లేకపోతే కర్ణాటకకి తరలిచ్చేది ఏంది? ఇసుకే ఏడుంది చెప్పండి. నేనే అదే అడుగుతున్నా. నంద్యాలలో ఇసుక దొరుకుతుందా? నంద్యాలలో ఇసుక దొరికేటట్టయితే నేను నెల్లూరు నుంచి లేకపోతే కడప నుంచి ఎందుకు ఇసుక తెప్పించుకుంటాం? అంతే కదా. ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు నువ్వే ఇల్లు కట్టుకోనా? నంద్యాలలో ఇల్లు కట్టుకో. నువ్వు నంద్యాల ఇసుక ఉంది, నంద్యాల ఇసుక తీసుకొని నేను ఇల్లు కట్టుకుంటాను చెప్పు. నంద్యాలలో ఈ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకాశం జిల్లా నుంచి కానీ లేకపోతే కడప జిల్లా నుంచి వస్తుంది.
అక్కడ నుంచి మేము ఇసుక రోజు లారీల ద్వారా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటుంటే మమ్మల్ని ఇసుక తీసుకొని అమ్ముకున్నాడు. ఎర్రమట్టి యాడుంది చెప్పండి నంద్యాలలో. ఎర్రమట్టి కావాలంటే మేము శ్రీశైలం నియోజకవర్గానికో పాణ్యం నియోజకవర్గానికో పోవాలి. అది కూడా కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఆ చెరువులోంచి తీయచ్చు. గతంలో అయితే విచ్చలవిడిగా కొట్టుకున్నారులేండి. దానికి అక్కడే కూర్చొని బండ్లు పెట్టుకొని లెక్కలు కూడా రాసుకున్నవి కూడా ఉన్నాయి చరిత్ర. కానీ ఈరోజు మాత్రం దానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉంటేనే తెచ్చుకునే పరిస్థితి. ఈవెన్ ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీల వాళ్ళకి కావాలన్నా సరే బయట నుంచి రావాల్సిందే, నంద్యాలలో లేదు. ఓకే, చివరిగా చెప్పండి, మీరు 2019 నుంచి 24 వరకు చేయాలనుకున్నవి ఎంతవరకు చేశారు? ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? వాటిని ఒకవేళ రేపు 24 వస్తే చేయాలనుకునేవి ఏవి? డెఫినెట్గా చేయాలనుకున్న దానికి 100% నువ్వు చేసేసావా, అంతా అద్భుతంగా తయారు చేసావా అంటే ఐ వుడ్ నాట్ లై. ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఎ ఫస్ట్ టైం నాకు రాజకీయాలు ఎక్స్పీరియన్స్ లేదు. నేను సడన్గా వచ్చాను రాజకీయాల్లోకి. 5 ఇయర్స్ సస్టైన్ అవ్వగలిగా. 5 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్ అంతా కూడా కరోనాలో కష్టకాలంలోనే గడిచిపోయింది. ఆ కరోనా కష్టకాలంలో కూడా ఎలా తిరిగాము, ఎలా చేసాము అనేది ప్రజలందరూ కూడా చూశారు. మాకు యాక్చువల్గా ఈరోజు ఒక 2 సంవత్సరాలు మా చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. మేము కరెక్ట్గా ఈ ప్రభుత్వం పరిపాలించిందంటే 3 సంవత్సరాలనే చెప్పుకుంటాం. ఈ ప్రభుత్వం 5 ఇయర్స్ టర్మ్ చేయలేదు, 3 ఇయర్ టర్మే చేసాము. మిగతా 2 ఇయర్స్ అంతా కూడా కరోనా కష్టకాలంలోనే పోయింది. డబ్బంతా కూడా కరోనా కోసమే ఖర్చు